హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కిచిడి అండి. దీన్ని పులగం కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: రైస్ 2 కప్పులు, కొద్దిగా పెసరపప్పు, ఉప్పు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి మసాలా. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని ఇందులో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు వేగాయండి. ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా, కొద్దిగా పసుపు వేస్తున్నాం. పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుందండి. ఇలా ఒకసారి అన్నింటినీ మిక్స్ చేసుకున్నాం. చూడండి, మసాలా అంతా బాగా వేగిందండి. ఇప్పుడు నేను ఈ కప్పుతో 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి. ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళండి. అన్నీ పెసరపప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు ఈ నీరంతా ఇందులో మిక్స్ అయిపోయి రైస్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత నీరంతా ఇందులో బాగా మిక్స్ అయిందండి. దీన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కిచిడి ఇలా పొడి పొడిగా అయిందండి. దీన్ని నేను ఇప్పుడు పుదీనా చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇందులోకి పల్లీ చట్నీ కూడా బాగుంటుంది. వంకాయ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ పెట్టండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి.